బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైట్ బెయిల్పై సుప్రీంకోర్టులో గంటన్నరకు పైగా వాడివేడిగా వాదనలు జరిగాయి. 5 నెలలకు పైగా తిహార్ జైల్లోనే ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత ఈరోజు బెయిల్పై విడుదల కానున్నారు. 10 లక్షల రూపాయల పూచీకత్తుపై కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అలాగే సాక్షులను ఎవరిని ప్రభావితం చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరటం చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు, అక్కడే ఉన్న ఆమె సోదరుడు కేటీఆర్, అలాగే హరీష్ రావు, మొత్తం పార్టీకి కూడా ఇది నిజంగా ఒక ఆనందభరితమైన రోజుగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక భావోద్వేగమైన తీర్పుగా దీన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ, సిబిఐ కేసుల్లో కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. దీంతో 160 రోజులకు పైగా జైల్లో ఉన్న కవిత ఇవాళ బయటకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా ఆమె బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇక బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వవద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ, అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు చాలా కీలకమైన పాత్ర ఉందని, ఆధారాలు ధ్వంసం చేశారని కూడా వాదించారు. అంటే కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి ధీటుగా స్పందించారు, వాదనలు వినిపించారు. సిసోడియాకి ఇచ్చినట్టుగా కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. कविता जी को, हमारा लीडर को बेल मिला है. अननेसेसरी केस, ये गलत केस में हमारा कविता जी को इसमें गलत केस में फंसाया. मालूम है पॉलिटिकल विंडिक्टा, मालूम है, सब लोगों को मालूम है. आखिरी में भगवान ने न्याय के ऊपर, कानून के ऊपर हमारा को भरोसा है बीआरएस पार्टी को. आज तो ज़बरदस्त अच्छा बेल मिला है, अच्छा आर्डर भी मिला है, बेल भी मिला है. हम शाम तक कविता जी को बाहर लाने के लिए कोशिश कर रहे हैं. भगवान अच्छा किया है बोल के मैं समझ रहा हूँ. अननेसेसरी केस, इसमें गलत केस में कोई एविडेंस नहीं है, कोई सबूत नहीं है, कोई ट्रांसैक्शन नहीं है. ये फालतू केस लगा के 168 डेज एक महिला को, उनका हेल्थ भी ठीक नहीं है, उनको काफ़ी परेशान किया है. डेली एवरी वीक हॉस्पिटल घूम रहे जा रहे हैं. हम भी देखा है, भगवान भी सपोर्ट किया, अच्छा हो गया, हम खुशी है सर. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. దీంతో 153 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు కీలక పాత్ర ఉందని, ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు. అటు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి ధీటుగా వాదనలు వినిపించారు. సిసోడియాకి ఇచ్చినట్టే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు
కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మా ప్రయత్నం మేము చేసుకుంటాం. మేము బెయిల్ 2 సూట్లు ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకల్లా రిలీజ్ అయిపోతారు. అంటే ట్రయల్ సహకరించాలని 10 వాయిదా. हम खुशी का खबर सुना है, कविता जी को हमारा लीडर को बेल मिला है. अननेसेसरी केस, ये गलत केस में हमारा कविता जी को इसमें गलत केस में फंसाया. मालूम है पॉलिटिकल विंडिक्टा, मालूम है, सब लोगों को मालूम है. आखिरी में भगवान ने न्याय के ऊपर, कानून के ऊपर हमारा को भरोसा है बीआरएस पार्टी को. आज तो ज़बरदस्त अच्छा बेल मिला है, अच्छा ऑर्डर भी मिला है, बेल भी मिला है. हम शाम तक कविता जी को बाहर लाने के लिए कोशिश कर रहे हैं. भगवान अच्छा किया है बोल के मैं समझ रहा हूँ. अननेसेसरी केस, इसमें गलत केस में कोई एविडेंस नहीं है, कोई सबूत नहीं है, कोई ट्रांसैक्शन नहीं है. ये फालतू केस लगा के 168 डेज एक महिला को उनका हेल्थ भी ठीक नहीं है, उनको काफ़ी परेशान किया है. डेली एवरी वीक हॉस्पिटल घूम रहे जा रहे हैं. हम भी देखा है, भगवान भी सपोर्ट किया, अच्छा हो गया. हम खुशी है सर. थैंक यू. సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ చూసేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానం మీ మొర ఆలకించింది. ఖచ్చితంగా ఆలస్యమైనా కూడా నిజం ప్రజలకు తెలిసింది. చట్టం కూడా, మాకు చట్టం మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా కోర్టులు, న్యాయస్థానాల మీద మాకు ఎట్టి పరిస్థితుల్లో మా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి